సో స్వాగతం సుస్వాగతం పిఎసి ప్రాక్టికల్ అనాలిసిస్ చార్ట్ తెలుగుకి. క్రిందటి వారం మనం మొదటి ఇంట్లో వివిధ గ్రహాలు ఏ విధంగా ఉంటాయి అన్నది జూపిటర్ వరకు చూడడం జరిగింది. ఇంకా శుక్రుడు, శని భగవానుడు, రాహువు, కేతువు 4 గ్రహాలు ఉన్నాయి. ఆ 4 చెప్పుకుంటే మనకి ఈ ఫస్ట్ సిరీస్ లో పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ అయిపోతుంది. సో మొదటి ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే, లగ్నంలో శుక్రుడు, సాధారణంగా గురు భగవానుడు శుక్రుడు న్యాచురల్ బెనిఫిట్స్ కాబట్టి శుక్రుడు లగ్నంలో ఉన్నవాళ్ళు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. లగ్నంలో శుక్రుడు ఉన్నవాళ్ళు అందముగా ఆకర్షణీయంగా ఉంటారు. మరియు వీళ్ళ శారీరక ఆకృతి కూడా బాగుంటుంది. అంటే స్ట్రక్చర్, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే చూడగానే కొంచెం ఫెమిలియర్ గా ఒక క్షణం అలా ఆగి చూసి వెళ్ళేటట్టుగా ఉంటారు. లగ్నంలో శుక్రుడు కలిగిన జాతకుడు లేదా జాతకురాలు చాలా ఆహ్లాదకరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా దౌత్యపరంగా కూడా వీళ్ళు చాలా బాగా చేస్తారు. అంటే దౌత్యము అంటే మీడియేటింగ్, మాట్లాడే విధానం కానీ వాళ్ళ హావభావాలు కానీ అన్ని కూడా బాగుంటాయి అన్నమాట. అదేవిధంగా అందంగా ఉంటారు, కళగా ఉంటారు. బాపు గారి బొమ్మ అనుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళు తరచుగా ఆహ్లాదకరమైన సామాజిక నైపుణ్యాల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే మంచి కళాకారులుగా కానీ, కళాకారులుగా కానీ, డాన్సర్స్ గా కానీ, పాటలు పాడేవాళ్ళుగా కానీ, ఈ క్వాలిటీస్ అన్ని కూడా వాళ్ళకు ఉంటాయి అన్నమాట. అలాగే వాళ్ళు మాట్లాడుతున్నా కూడా ఒక మెస్మరైజింగ్, అలా వింటూ ఉండిపోతాం మనం. అంటే వాయిస్ కూడా వాళ్ళది అంత బాగుంటుంది అనమాట. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే. దీనివల్ల ఏంటవుతుందంటే వీళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వీళ్ళని సమాజంలో ఎక్కువ గౌరవిస్తారు. ఇటువంటి వ్యక్తుల్ని సమాజంలో ఎక్కువ గౌరవిస్తారు. వాళ్ళ యొక్క బాహ్య రూపాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తారు. వాళ్ళ యొక్క బాహ్య రూపాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తారు. ఇప్పుడు ఈ క్వాలిటీస్ అన్ని కూడా వీనస్ కనుక లగ్నంలో ఎటువంటి మెలిఫిక్ ఆస్పెక్ట్ లేకుండా ఉంటే, అదేవిధంగా జాతకుడు ఇతరులతో ఎక్కువ కలిసి ఉండడానికి ఇష్టపడతాడు. ఇతరులతో ఎక్కువ కలిసి ఉండడానికి ఇష్టపడతారు. మంచి దౌత్యవేత్తగా పేరు తెచ్చుకుంటాడు. మనోహరమైన వాడు, మృదువైన వాడు, అందగాడు.
ఏ పని చేసినా కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. అంటే ఏదో కచ్చపిచ్చగా చేసేసి అయిపోయింది అనిపించకుండా ఒక సిస్టమేటిక్ గా ఒక పద్ధతిగా చేస్తారు ఏ పని చేసినా సరే. సమాజంలో అగ్రస్థానంలో ఉంటారు. సమాజంలో అగ్రస్థానంలో ఉంటారు. సమాజం మీద వీరిది చెరగని ముద్ర ఉంటుంది. సమాజం మీద వీరిది చెరగని ముద్ర ఉంటుంది. ఇతరుల యొక్క అభిప్రాయాల్ని జాతకుడు స్వీకరిస్తాడు. అంటే ఎవరేం చెప్పినా సరే వింటారు. నువ్వేంటి నాకు చెప్పేది అని కాకుండా అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో శాంతంగా వింటారు. తన చుట్టూ ఉన్న ప్రపంచంలో అంటే తన చుట్టూ ఉన్న వ్యక్తులు మొరటుగా కానీ కఠినంగా కానీ ఉంటే జాతకుడు ఇష్టపడడు. అంటే ఎవరైనా గట్టిగా అరిచినా, చిరాకు పడినా, కసిరినా ఈయన అసలు టాలరేట్ చేయడు అనమాట. చాలా మృదువుగా చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే అవతల వాళ్ళు ఎవరైనా సీరియస్ అయినా ఆ కసిరినా చేసినా కూడా జాతకుడు వెంటనే వాళ్ళని ఖండిస్తూ ఉంటారు. అలా చేయకూడదు, తప్పు అన్నట్టుగా చెప్తూ ఉంటారు అనమాట. ఇలాంటి జాతకుడితో కలిసి ఉన్న వాళ్ళు ఇలాంటి జాతకుడితో కలిసి ఉన్న వాళ్ళు ఏదైనా వ్యవహారం చేయడంలో కానీ వాళ్ళతో భాగస్వామ్యం అవడంలో కానీ వ్యవహారం చేయడంలో కానీ భాగస్వామ్యంలో కానీ చాలా స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం వలన చాలా స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం వల్ల ఇద్దరూ కూడా విజయం సాధిస్తారు. జాతకుడు ఇతరుల్ని సంతోష పెట్టేవాడుగాను, జాతకుడు ఎదుటి వ్యక్తుల్ని సంతోష పెట్టేవాడిగాను, వాళ్ళ మనసుల్ని గెలుచుకునేవాడుగాను, వాళ్ళ మనసుల్ని గెలుచుకునేవాడుగాను నైపుణ్యంతో కూడిన భాగస్వామ్యాలను కూడా సృష్టించగలడు. నైపుణ్యంతో కూడిన భాగస్వామ్యాలను కూడా సృష్టించగలడు. ఎక్కువగా డాక్టర్స్ ఉంటారు ఇందులోని. మగవాళ్ళ కన్నా నేను అబ్జర్వ్ చేసి 25 years లో నేను చూసిన లేడీ డాక్టర్స్ అందరూ కూడా చాలా అందంగా ఉంటారు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి ఎండీలు వీళ్ళందరూ చేసే వాళ్ళందరూ కూడా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినా కూడా జనరల్ గా మగవాళ్ళు డాక్టర్లతో పోలిస్తే ఆడ డాక్టర్లు
కొంచెం అందం ఎక్కువగా ఉంటారు. అంటే వాళ్ళని చూడగానే ముందు మన రోగం కొంత పోతుందని నేను అనుకుంటాను జనరల్. అంటే వాళ్ళ ఆ రిసీవింగ్ కూడా చాలా ఆప్యాయంగా, అసలు వాళ్ళతో మాట్లాడితే అసలు మనం ఎందుకు వెళ్ళామో కూడా మర్చిపోయేటట్టుగా కొంతమంది డాక్టర్లు బిహేవ్ చేస్తుంటారు. సో మీరు కూడా అలాగా అది ఫేస్ చేసే ఉండొచ్చు, నాకు తెలుసు చాలా మంది. అదేవిధంగా జాతకుడికి మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం. జాతకుడికి మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం. అధికంగా ధనాన్ని సంపాదిస్తారు. అధికంగా ధనాన్ని సంపాదిస్తారు. వాస్తవికవాద స్వభావము అంటే ఏదైతే వాస్తవంగా ఉంటుందో దాన్నే మాట్లాడతారు. ఆ స్వభావాన్ని కలిగి ఉంటారు. గాసిప్స్ క్రియేట్ చేయడం కానీ, గాసిప్స్ స్ప్రెడ్ చేయడం కానీ అలా ఉండదు. వాస్తవిక స్వభావాన్ని కలిగి ఉంటారు. అందరి మన్ననలు పొందుతారు. ఖగోళ విజ్ఞానము, ఖగోళ భౌతిక శాస్త్రము, జ్యోతిష శాస్త్రాల యందు పట్టు సాధిస్తారు. ఖగోళ విజ్ఞానము, ఖగోళ భౌతిక శాస్త్రము, జ్యోతిష శాస్త్రమునందు పట్టు సాధిస్తారు. సార్ ఖగోళ విజ్ఞానం ఇంగ్లీష్ వర్షన్. ఖగోళ విజ్ఞానము, విజ్ఞానము ఖగోళ. ఖగోళ అంటే యూనివర్స్ అమ్మా, యూనివర్సల్ నాలెడ్జ్ అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా చెప్తే ఆస్ట్రానమీ. రైట్ రైట్ రైట్, ఆస్ట్రానమీ కరెక్ట్ వర్డ్. అలాగే ఆస్ట్రోఫిజిక్స్ ఖగోళ భౌతిక శాస్త్రం, జ్యోతిష శాస్త్రము, వీటి యందు ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. లలిత కళల యందు ఇష్టం కలిగి ఉంటారు. లలిత కళ వేరువేరు కాదు, బ్రహ్మానందం గారు చెప్పినట్టు లలిత కళల యందు ఆసక్తి కలిగి ఉంటారు. కుటుంబం పట్ల ప్రేమ ఆదరణ కలిగి ఉంటారు. ఫ్యామిలీ అంటే వీళ్ళకి మంచి సపోర్ట్ అన్నమాట. వీళ్ళకున్న ఒకే ఒక సమస్య ఏంటంటే ఆ అందాన్ని కాపాడుకోవడం. సో సాధారణంగా లగ్నంలో శుక్రుడుండి ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే, శుక్రవారం నాడు తెల్లని బట్టలు, శుక్రవారం నాడు తెల్లని బట్టలు లేదా బియ్యపు పిండి, బియ్యాన్ని పిండి చేసి దాన్ని దానం ఇవ్వాలి. రెండో రెమెడీ లక్ష్మీదేవిని పూజించడము, అవకాశం ఉన్నప్పుడల్లా ఓం శుక్రాయ నమః అని జపించడము. లక్ష్మీదేవిని పూజించడము, ఓం శుక్రాయ నమః అని మంత్రాన్ని జపించడము. మూడో రెమెడీ, జనరల్ గా ఇంత అందము, ఇంత ఆస్తి, ఇంత పలుకుబడి ఉన్నవాళ్ళు డెఫినెట్ గా సెకండ్ వేలోకి వెళ్తారు. కాబట్టి సుఖాలు మరియు సంబంధాల్లో క్రమశిక్షణ పాటించాలి. సుఖాలు మరియు సంబంధాలలో క్రమశిక్షణ పాటించాలి. ఇది చాలా ముఖ్యం. ఎవరైనా ఉన్నారా లగ్నంలో శుక్రుడు? ఎవరు లేరా? సార్ నక్షత్రం ప్రకారం కూడా శుక్రుడు వస్తే సార్ ఏంటి సార్?
ఇప్పుడు మన నక్షత్ర ప్రకారం స్టార్ దాని ప్రకారం లగ్నంలోకి శుక్రుడు వచ్చాడు అనుకోండి సార్. ఆ అప్పుడు అంటే ఇది గోచారంలోనా? గోచారం కదా సార్. ఇప్పుడు మనకి ప్లానెట్స్ ఇట్లా ఉన్నప్పుడు ఆ ప్లానెట్స్ ఒక ఎగ్జాంపుల్ శుక్రుడు బుధుడులో ఉన్నాడు ఏదో అనుకోండి. ప్లానెట్ శుక్ర నక్షత్రంలో ఉంటే అంటారా? బుధుడు లగ్నంలో ఉండి ఆ శుక్రుడు వచ్చేసి బుధ నక్షత్రంలో ఉంటే లగ్నానికి వచ్చేస్తాడు కదా శుక్రుడు. అలా అంటారా? అంటే అంత కరెక్ట్ గా రాదు. ఎగ్జాక్ట్ లగ్నంలో శుక్రుడు ఉన్న ఫలితాలు అయితే ఉండవు, కానీ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆల్రెడీ లగ్నానికి మన కేపీలు అట్లానే వస్తుంది కదా సార్. నక్షత్ర ప్రకారం తీసుకుంటే లగ్నానికి అదే అదే వచ్చేసాడు కదా. అదే అదే ఇది వచ్చినంతగా రాదు. డైరెక్ట్ గా ఓకే. లగ్నంలో శుక్రుడు ఇచ్చే ఫలితాల్లో కొన్ని ఇస్తారు. శుక్ర నక్షత్రంలో లగ్నంలో ఉన్న గ్రహం కనుక శుక్ర నక్షత్రంలో ఉంటే. ఓకే. ఓకే, శ్రీదేవి గారు. నాది కుంభలగ్నంలో బుధుడు శుక్రుడు సార్. ఓకే, అందుకే లాస్ట్ టైం మీరు బుధుడు గురించి చెప్పినప్పుడు అబద్ధాలు ఆడను అని చెప్పాను సార్. మేబీ బికాస్ ఆఫ్ దిస్ వీనస్. ఓకే, అన్ని సరిపోయి, కాకపోతే అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ ఫిజిక్ మీద అన్నారు కదా, అదేం ఉండదు సార్. అదేలేండి. అంటే కొంచెం వాళ్ళు తక్కువ. వేరే ఉంటారు, వాళ్ళు అవునవును. మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళు వేరే ఉంటారు. మనకు అలా చేయాలంటే మనం తెచ్చుకున్న డబ్బులు మనకు చాలు. అటువంటిది ఏమీ ఉండదు సార్. ఓకే, ఓకే, మళ్ళీ లోన్లీగా ఉంటాను సార్. అంటే ఎక్కువ జనాలతో ఉండడానికి ఇష్టపడదు. ఓకే. అంటే 9th హౌస్ లో చంద్ర రాహులు ఉన్నారు. మేబీ బికాస్ ఆఫ్ దట్ కౌముద్రమ యోగం ఏదో అంటారు కదా సార్, దాని నుంచి అవును, అవును. లోన్లీనెస్ ని ఇష్టపడతాను. ఓకే, ఓకే, రైట్ అమ్మా. మహాలక్ష్మి జాలూరి గారు. నమస్తే అండి గురుగారు. లగ్నంలో శుక్రుడు ఒక్కడే ఉన్నాడండి, ధనుర్లగ్నం అయిందండి. ఓకే, అదే అన్నయ్య గారి కోడలండి ఈ అమ్మాయి. ఓకే, మీరు చెప్పినట్టు అందంగానే ఉంటదండి. చదువు ఆగిపోయిందండి మధ్యలో, ప్లస్ ఈ మధ్య యాక్సిడెంట్ల మీద యాక్సిడెంట్లు అవుతానే ఉన్నాయండి ఈ అమ్మాయికి. ఓకే, అంటే ధనుర్లగ్నము 6 అధిపతి లగ్నంలో ఉన్నాడండి. ఓకే, చంద్రుడితో కుజుడు ఉన్నాడండి 10లో. ఓకే. అదండి. చంద్రుడితో కుజుడు ఉన్నాడంటే 10, 11, 12, 14 దృష్టి అయితే పడట్లేదు. యాక్సిడెంట్లు అంటే లగ్నం మీద గోచారం వల్ల పడిందండి. అవుతూ ఉండొచ్చు. లగ్నం మీద పడిందండి. కుజుడు దృష్టి లగ్నం ఆస్పెక్ట్ మీద ఉంటుంది పడిందండి. కదా సార్. 10వ ఇంట్లో ఉంటే లగ్నం మీద 10, 11, 12 పడట్లేదు కదమ్మా. లగ్నం కుజుడు సార్. 4వ దృష్టి కదా. 10th లో లగ్నం ఉంది సార్. కదండి. 10, 11, 12, 1. 12, 1. ఓకే, రైట్. కుజుడు తాలూకా దృష్టి లగ్నం మీద ఉన్నది కాబట్టి ధనుర్లగ్నం కొంచెం ఇబ్బంది ఉంటుందమ్మా. కాకపోతే రేపు 15వ తారీఖు నుంచి కొంచెం బాగుంటుంది. జూపిటర్ ఆస్పెక్ట్ పడుతుంది కాబట్టి 7th కాబట్టి బాగుంటుంది. కాలు ఒకటి అయిపోయిందండి, ఇప్పుడు హెడ్ కి తగిలిందండి. హెడ్ కుట్లు అయ్యేసి ఇప్పుడు ట్రీట్మెంట్ లో ఉందండి అమ్మాయి. ఓకే, 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 సరేనమ్మా, చాలా స్ట్రగుల్ పడుతుందండి. సరేనమ్మా, సరే. నెక్స్ట్ ఓకే అండి. సాయి అరవింద్ గారు. నమస్కారం అండి. నమస్కారం. గురుగారు కూడా లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి సార్, వినపడట్లేదు. నాకు కూడా లగ్నంలో శుక్రుడు ఉన్నాడండి, సింహ ఓకే, లగ్నం నాది. ఓకే, కానీ 7th ఆస్పెక్ట్ శని నాది కుంభంలో ఉన్నాడు, వక్రస్థ శని. మేబీ ఓకే, తను చేస్తున్నాడు అనుకుంటాను. ఓకే. కాదు, ఇప్పుడు చెప్పిన పాయింట్లు ఏమైనా మ్యాచ్ అయ్యాయా లేదా? అయ్యావండి. రైట్. థ్యాంక్ యూ. ఓకే సార్, రైట్. అయిపోయిన వాళ్ళు చేయించేయండి. సో తర్వాత మొదటి ఇంట్లో శని భగవానుడు ఉంటే, మొదటి ఇంట్లో కనుక శని భగవానుడు ఉంటే, సాధారణంగా శని భగవాన్ మంది భయపడతారు, కానీ కర్మకారకుడు ఆయన. ఒక వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఆయన కల్పిస్తాడు, ప్రేరేపిస్తాడు. మనమే అర్థం చేసుకోలేక భయపడి పారిపోతాం. ఎందుకంటే శని భగవానుడు తీవ్రమైన క్రమశిక్షణని ఇస్తాడు. తీవ్రమైన క్రమశిక్షణని అది మనం తట్టుకోలేము. ఈ మిలిటరీ వాళ్ళు చేస్తారు చూసారు ట్రైనింగ్లోని, అంతకన్నా ఘోరమైన క్రమశిక్షణ ఇస్తారు. అది కనుక మనం తప్పితే వెంటనే ఓ ముట్టికాయ వేస్తారు. సో లగ్నంలో శని ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు నన్ను అడిగితే. చాలా డిసిప్లైన్ గా ఉంటారు.
బాధ్యతాయుతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బాధ్యతల నుంచి పారిపోరు. ఎంత కష్టం వచ్చినా ఎదురొడ్డి నిలుస్తారనమాట. క్రమశిక్షణ మరియు బాధ్యతాయుతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ ఏజ్ కన్నా ఎక్కువ ఏజ్ పనులు చేస్తూ ఉంటారు బాధ్యతలు తీసుకునే విషయంలో. మీరు పాత సినిమాలు చూస్తే చూడండి, తండ్రి యాక్సిడెంట్ అయిపోయి తల్లి మంచం మీద ఉండి ముగ్గురు అప్పచెల్లెళ్ళు, ఒక్కడే అన్నదమ్ముడు, వాడు ఆఖరివాడు, వాడే వీళ్ళందరినీ చదివించి పెళ్లిళ్ళు చేసి పోషిస్తూ ఆ టైప్ క్యారెక్టర్. అంటే వయసుకు మించిన బాధ్యతలు స్వీకరిస్తారు వాడు. లగ్నంలో శని భగవానుడు కనుక ఉంటే. అదేవిధంగా పట్టుదలతోటి జీవితం పట్ల మంచి క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఒక సిస్టమేటిక్ గా ఉంటారన్నమాట. పట్టుదలతోటి జీవితం పట్ల మంచి క్రమశిక్షణ కలిగి ఉంటారు. అలా ఉండడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది శని భగవానుడు వాళ్ళకి ఇస్తారు. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోరు. లగ్నంలో శని భగవానుడు ఉన్న జాతకులు చాలా గంభీరంగా, అంటే అసలు వాళ్ళని పలకరించాలంటేనే ముందు భయం వేస్తుంది. చాలా గంభీరంగా, నిశ్శబ్దంగా, క్షుణ్ణంగా, అంటే పిన్ టు పిన్. వాళ్ళు మనల్ని చూడట్లేదు అనుకుంటాం కానీ వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్నమాట. అదేవిధంగా వాళ్ళ వ్యవహారాల పట్ల, బాధ్యతల పట్ల కూడా, వాళ్ళ వ్యవహారాల పట్ల, వాళ్ళ బాధ్యతల పట్ల కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు. ప్రయోజనం లేకుండా ఏ పని చెయ్యరు. అంటే నీకేంటి నాకేంటి బాపత కాదు, ఇది చేస్తే నాకు ఎంత ఇస్తాం, అలాంటి వ్యక్తిత్వం కాదు. అంటే వాళ్ళు ఏదైనా ఒక పని మొదలు పెట్టారు అంటే అది సమాజానికి ఉపయోగపడే ప్రయోజనం అందులో ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఆ వర్క్. చాలా మంది పొరపడేది ఎక్కడంటే లగ్నంలో శని ఉన్న వాళ్ళు గబుక్కున మాట విసురుతారు, ఎక్కువ అబద్ధాలు ఆడతారు, ఎక్కువ దుర్భాషలు ఆడతారు అని అనుకుంటారు. కానీ అది తప్పు. అది సెకండ్ హౌస్ లో ఉంటే అది వస్తుంది. కాబట్టి ఇక్కడ జాతకుడు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడతాడు. లగ్నంలో శని ఉన్న జాతకుడు లేదా జాతకురాలు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడతారు. సార్ మాట్లాడే బయటికి. ఎదుటి వ్యక్తులకి పనుల్లో సహాయం చేస్తాడు. ఎదుటి వ్యక్తులకి పనుల్లో సహాయం చేస్తాడు. ఇతను ఉన్నత పదవుల కోసం ప్రయత్నిస్తాడు, కానీ తనకి ఆ యోగ్యత ఉంటేనే ప్రయత్నిస్తాడు, లేకపోతే ప్రయత్నించడు. ఉన్నత పదవుల కోసం ప్రయత్నిస్తాడు, కానీ ఆ యోగ్యత తనకు ఉందా లేదా అన్న తను చెక్ చేసుకొని అప్పుడు ప్రయత్నం చేస్తాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆనందాన్ని కోరుకోడు. అంటే ఏదైనా సినిమాలకు వెళ్ళడము, షాపింగ్కి వెళ్ళడం, అదంతా టైం వేస్ట్ అని ఫీల్ అవుతాడు. సమయము వృధా అని భావిస్తాడు. ఆనందాన్ని కోరుకోవడం.
హలో. సో ఎప్పుడైతే ఇతను చాలా డిసిప్లైన్డ్ గా, కఠినంగా, గంభీరంగా ఉంటాడో అవతలి వాళ్ళు ఈ వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకుంటారు. అంటే వీడికి పొగరెక్కువ, ఎవరితో మాట్లాడు అని చెప్పి తప్పుగా అర్థం చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఇతరులకి ఇతని మీద నిరుత్సాహ భావం ఏర్పడుతుంది. పలానా వ్యక్తి వాడితో ఎందుకు లేదు, వాడితో అదో లోకంలో ఉంటాడు, వాడిని ఇప్పుడు కెలకొద్దు అని ఒక నిరుత్సాహ భావంలో ఉండిపోతారు. లగ్నంలో శని ఉన్న వాళ్ళు 80% సన్యాసాన్ని స్వీకరించడానికి ఇష్టపడతారు. అంటే ఏదో ఒక సందర్భంలో ఇవన్నీ వదిలేసి ఎక్కడికో ఏ హిమాలయాలకో వెళ్ళిపోవాలి, ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇక్కడ కనుక శని భగవానుడు కనుక వేరే ఏదైనా పాపగ్రహాలతో కనుక ఉంటే శని భగవానుడు కనుక వేరే పాపగ్రహాల దృష్టి కానీ యుతి కానీ ఏదైనా ఉంటే కనుక ఈ ప్రపంచం స్నేహపూర్వకమైనది అని భావించడు. అదేవిధంగా లగ్నంలో కనుక శని ఉన్న జాతకుడు లేదా జాతకురాలు వాళ్ళ భావోద్వేగాల్ని తొందరగా బయటకు పెట్టరు. వాళ్ళ ఫీలింగ్స్ మనకు తొందరగా బయటకు కనపడవు. అదేవిధంగా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మనస్సు విప్పి మాట్లాడరు. చాలా గుంభరంగా ఉంటారు. ఎంత కష్టాన్నైనా వాళ్ళల్లో వాళ్ళే అంచుకుంటారు తప్ప ఆ బాధను కూడా వ్యక్తపరచడానికి వాళ్ళు ఇష్టపడరు అనమాట. ఇందాక చెప్పుకున్నట్టు ఏ సంబంధంలోని కూడా ఇరుక్కోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. అది వివాహ వ్యవస్థ అయినా సరే, ఏ సంబంధంలోని కూడా ఉండడానికి ఇష్టపడడు. ఒక మ్యారేజ్ రిలేషన్ కానీ, ఒక పిల్లలతో రిలేషన్ కానీ, ఏదైనా ఒక ఫర్మ్ తో రిలేషన్ కానీ పెద్దగా ఇష్టపడ్డు. ఆధ్యాత్మికంగా వైపు వెళ్ళిపోదామని చూస్తూ ఉంటాడు. వీళ్ళు నవ్వడం చాలా తక్కువ చూస్తాం మనం. లగ్నంలో శని ఉన్న వాళ్ళు, అంటే అదేదో సినిమాలో చూసారా, ప్రకాష్ రాజ్ జస్ట్ ఇలాగ అంటాడు, వరల్డ్ కప్ కొట్టిందంటే ఇండియా. వాళ్ళు నవ్వడం మనం చాలా తక్కువ చూస్తాం. కానీ ఎదుటి వ్యక్తులంటే మాత్రం మంచి విధేయత చూపిస్తారు. వాళ్ళు పరిచయం లేని వాళ్ళైనా సరే ఎదుటి వ్యక్తుల ఎడల విధేయత కనపరుస్తారు. ఇటువంటి జాతకులు జీవితంలో బాగా కష్టపడి స్థిరపడిన వ్యక్తుల్ని ఇష్టపడతారు. జీవితంలో బాగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తుల్ని ఇష్టపడతారు. వాళ్ళని గౌరవించడంలో కూడా వెనకాడు. అంటే వాళ్ళ జీవితంలో ఎంతో కష్టపడి సాధించారు, ఒక స్థాయికి వచ్చారు, బాగా కష్టపడ్డారు అనే ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఇతను ఇష్టపడి ఆ వ్యక్తికి గౌరవాన్ని ఇస్తాడనమాట. అంటే కష్టపడే వాళ్ళు అంటే ఈ ఈ పర్టికులర్ గా ఈ జాతకులు చాలా ఇష్టం అనమాట. ఒక్క నిమిషం అమ్మా, తీసుకుంటాను. ఇంకొక 2 పాయింట్లు ఉన్నాయి, అయిపోతే తీసుకుంటాను.
ఒకవేళ ఇక్కడ శని భగవానుడు కనుక పాపగ్రహాలతో ఉంటే నియమ నిబద్ధత లేని ఆలోచనలు వస్తాయి. ఇందాక దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట ఇవన్నీ కూడా. నియమ నిబద్ధత లేని ఆలోచనలు వస్తాయి. మూర్ఖ స్వభావము, మొండితనము, జిత్తుల మారి స్వభావము, అనారోగ్యము, మత్తు పదార్థముల పట్ల వ్యామోహము, మత్తు పదార్థముల పట్ల వ్యామోహము, తనకన్నా తక్కువ స్థాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలు, తనకన్నా తక్కువ స్థాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలు. ఇవి అక్కడ శని భగవానుడు కనుక ఏదైనా ఒక మెలిఫిక్ ఆస్పెక్ట్ తోటి ఉన్నా లేదా ఒక మెలిఫిక్ తోటి ఉన్నా కూడా ఇవి జరుగుతాయి అన్నమాట. వీళ్ళు బాగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే అభద్రతాభావం, నిరాశావాదం, అదేవిధంగా చిన్నతనం నుండి భారీ బాధ్యతలు ముయ్యడం వల్ల, చిన్నతనం నుండి భారీ బాధ్యతలు మొయ్యడం వల్ల జీవితం మీద విసుగొస్తుంది. సో వీళ్ళకి రెమెడీస్ ఏంటంటే శనివారం నాడు కాకులకి బెల్లం తినిపించాలి. ఇది అసలు ఎంత చక్కటి రెమెడీ అంటే, ఒక బ్రాహ్మణ్స్ విషయంలోనైతే 11 మాసికాలు పెట్టేటప్పుడు ఒక 6-7 మాసికాలు మీరు మానేసినా సరే, జస్ట్ ఆ తిది రోజు కనుక కాకులకి బెల్లం పెడితే, లేదా ఒక అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు కనుక కాకులకి బెల్లం తినిపిస్తే అసలు పితృదోషం ఎంత చక్కగా పోతుందో. బెల్లం తింటుందా అండి? అన్నం అయితే తింటుంది. చక్కగా తింటుందమ్మా, పెట్టండి, ట్రై చేయండి. నేను అన్నం పెట్టే అలవాటు నాకుంది, బెల్లం ఎప్పుడు ట్రై చేయలే. ఈసారి ట్రై చేయండి పోనీ శనివారం పూట. అలాగే పేదలకు దానం చేయడం. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో తెలుసుకొని, డబ్బు అయితే డబ్బు, బట్టలు అయితే బట్టలు, అన్నం అయితే అన్నము, అలాంటివి దానం చేయాలి. శనివారం నాడు శని భగవాను ఆరాధించడము, శని స్తోత్రాన్ని పఠించడము. శనివారం నాడు శని భగవాను ఆరాధించడము మరియు శని స్తోత్రాన్ని పఠించడము. జీవితంలో క్రమశిక్షణ పాటించడము. ఇవి రెమెడీస్. అనితా బాచు గారు. సార్ నాకుంది శనీశ్వరుడు లగ్నంలో, కానీ నవ్వుతాను సార్. అవునా? ఓకే. అంటే ఇంకా వేరే ఆస్పెక్ట్స్ ఉంటాయండి, అది ఒకటే కాదు, మిగతా అన్ని మ్యాచ్ అయ్యాయి. ఓకే అమ్మా, రైట్. జొన్నలగడ్డ గారు. సార్ గురుగారు చెప్పండి చెప్పండి. అంతా మ్యాచ్ అయ్యండి, కరెక్ట్ గా మ్యాచ్ అయ్యి. ఇది లగ్నంలో శనితో రాహు కూడా ఉన్నాడండి. ఓహో, ఇంకా మరి తిరుగులేదు. శనివత్ రాహు, ఇవన్నీ డబుల్ ఇంపాక్ట్ మీకు ఇవన్నీ కూడా. అవునండి, అందుకని బాగా మ్యాచ్ అయింది కరెక్ట్ గా. మీరు చెప్పినట్టే ఉంది అంతా కూడా. మీకు తెలుసు కదా శని రాహువులు ఎలా ఉంటారు. అవునండి, అలాగే ఉందండి. అంటే దీనికి రెమెడీస్ ఏంటండి? రెమెడీస్ ఇప్పుడు చెప్పాను కదా సార్, కాకులకు బెల్లం పెట్టడము, పేదవారికి దానం చేయడము. రాత్రి కాకులు ఎక్కడ ఉంటాయండి? 12 గంటలకి, అర్ధరాత్రి 12 గంటలకి. అర్ధరాత్రి పెట్టమని నేను ఎప్పుడు చెప్పాను? మీరు రాత్రి పగలా మీరు చెప్పింది? పొద్దున్న మధ్యాహ్నం 12 గంటలకి. అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటలకి అయితే, అమావాస్య రోజు అయితే
మధ్యాహ్నం 12 గంటలకు కాకులకు బెల్లం పెట్టండి. లేదు మామూలు శనివారంలో ఉదయం పూట బెల్లం తినిపించండి. అర్ధరాత్రి 10 గంటలకు అసలు అవి ఉండవండి మీకు. అవి మనకన్నా చాలా నిష్టగా ఇది అవుతాయి. తెల్లారు 3 గంటలకు బ్రహ్మ ముహూర్తంలోనే లేచిపోతాయి అవి. సాయంత్రం ఉదయమే తింటాయి, మధ్యాహ్నం సాయంత్రం తినవండి అవి. సాయంత్రం 5 తర్వాత ఒంటికాల మీద చెట్టు మీదకి వెళ్ళిపోయి నిద్రించి మళ్ళీ 3:30కి బ్రహ్మ ముహూర్తంలో లేస్తాయండి. మనం ఎందుకు పనికిరాం వాటి ముందు. ఇప్పుడు ఏం లేదండి, ఈ కాంబినేషన్ ఏంటంటే ఎక్కువ అవమానాలు ఉన్నాయి సమాజంలో. ఉంటాయండి, తప్పదు మరి. అందుకే మీరు చేసుకోండి. మీకు అవకాశం ఉంటే శనివారం నాడు కాళ్ళకి చెప్పులు లేకుండా నడవండి, మంచి రిజల్ట్ ఉంటుంది. శనివారం మొత్తం కాళ్ళకి చెప్పులు లేకుండా నడవండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మనం ఎంత బాధపడితే ఆయన అంత ప్లీజ్ అయ్యి బ్లెస్సింగ్స్ ఇస్తారు. మనల్ని మనం కష్టపెట్టుకోవాలి, మనల్ని మనం దుఃఖ పెట్టుకోవాలి. మన కర్మను మనమే అనుభవించేటట్టుగా చేస్తారు ఆయన. అందుకే కర్మకారకుడు ఆయన. అదే ఉపకారం చేసిన వాళ్ళే తిట్టారు, అపకారం అయితే చేయలేదని ఎవరు ఊరుకుంటారు కానీ అపకారం చేస్తే. కానీ సమాజంలో ఏమవుతుందంటే అవమానాలు ఎక్కువ ఉన్నాయి. ఉంటాయండి, తప్పదు మరి. సో ఈ రెమెడీస్ చేసుకుంటే కొంచెం తగ్గుతాయి సార్. అది కాంబినేషన్ మంచిదేనండి, శని రాహుల కాంబినేషన్ మంచిదే సార్. లగ్నంలో ఉన్నారు కాబట్టి మంచిదే సార్. అది గోచార రీత్యా కూడా కూర్చున్నాడండి వాళ్ళు అక్కడ. అది పర్వాలేదండి. వృశ్చిక లగ్నం అండి, వృశ్చిక లగ్నం. అవును అవును అవును. ఓకే సార్, ఓకే సార్, రైట్ రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. సూర్య గారు. సార్ మా సిస్టర్ గుంది కానీ నేను చెప్పను సార్, చాలా టైం అయిపోయింది, మనకి ఇంకా 2 ప్లానెట్స్ ఉన్నాయి. చెప్పుకుందాం సార్, పర్వాలేదు, ఇబ్బంది లేదు, చెప్పండి. అంటే మళ్ళీ డిసిప్లిన్ కదా, శని అంటే 9:30 కల్లా క్లోజ్ చేయాలి క్లాసు, అందుకని అంతకంటే ఏం లేదు. 13 అయింది, 9:13. ఎనీవే, సో మా చెల్లెలకి శని లగ్నంలో ఉన్నాడు సార్, చాలా కష్టపడుతుందండి. లాట్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెయిన్ అండ్ అన్ని ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్ అని. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దశరథ రామయ్య గారు. నమస్తే సార్. అయిపోయిన వాళ్ళు చేయించి అండి సార్, చెప్పండి సార్. ఇప్పుడు మేష లగ్నం అయ్యి అది వక్రించి ఉంటే గనక ఇలా ఉంటుంది. అది మేష లగ్నంలో వక్రించి ఉన్నప్పుడు మీరు లగ్నంలో ఫలితాలు తీసుకోండి, మళ్ళీ 12వ ఇంట్లో శని చెప్తాను కదా, అప్పుడు ఆ 2 కలిపి తీసుకోవాల్సి ఉంటుంది సార్ మీరు. కానీ సాధారణంగా వక్రము అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఆ గడిలోనే వక్రం అయి ఉంటారు, మరీ ఎండింగ్ డిగ్రీస్ వక్రం అయితేనే బయటకు వస్తారు. కానీ మీకు 95% మేషంలో ఉన్న ఫలితాలనే తీసుకోవాలి సార్, లగ్నంలో ఉన్న ఫలితాలే తీసుకోవాలి. ఒరిజినల్ గా వక్రము అంటే ఆ గడి దాటి బయటకు రారండి ఆయన. మరి స్టార్టింగ్ 1 డిగ్రీలో వక్రం అయ్యి వెనక్కి మీనంలోకి వచ్చారనుకోండి, అప్పుడు మనం దాన్ని వక్రం కింద పరిగణించవచ్చు. కాదండి, భరణి నక్షత్రం. ఓకే సార్, భరణి మీద ఉన్నారు, దాని మీద గురుడు శుక్రుడు యొక్క దృష్టి కూడా ఉందండి. మరి ఇంకా తిరిగిలేదు సార్. తర్వాత కుమార్ తాండ్ర గారు. సార్ 12th లార్డు లగ్న లార్డు 2 సేమ్, అంటే కుంభలగ్నం. కుంభలగ్నము అంటే ఇప్పుడు 12th ఎఫెక్ట్ ఉంటుంది కదా. కాదు, మీకు లగ్నంలో ఎవరు శని భగవానుడు ఉన్నారా? లగ్నంలో ఉన్నారు. కుంభలగ్నము. సో కుంభలగ్నం అయినప్పుడు మకర లగ్నాధిపతి కూడా శని కదా. సో మకర లగ్నం, అది మకర లగ్నం అవ్వదండి. 12th హౌస్ లార్డ్ అంటే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ద్వాదశాధిపతి లగ్నాధిపతి శని అయ్యారు, కుంభంలో ఉన్నారు. అవును, పర్ఫెక్ట్, రైట్. మీరు చాలా క్రమశిక్షణగా ఉంటారు జీవితంలో. అసలు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే దాని వల్ల మీరు చాలా మందికి దూరం అవుతారు. అంటే మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ని తట్టుకోలేక మిమ్మల్ని దూరం చేసుకుంటారు. అది మళ్ళీ కేపీ ప్రకారంగా చూస్తే అది 12th లార్డ్ ఎఫెక్టే ఎక్కువ ఉంది. ఎందుకంటే కస్ప్ అనేది కేపీ వదిలేండి సార్, అది తర్వాత మాట్లాడుకుందాం. ఇది ప్రజెంట్ బీపీహెచ్ఎస్ మీద వెళ్తున్నాం మేము. కేపీలు, నాడీలు, న్యూమరాలజీలు తర్వాత చూద్దాం. ఓకే సరే, ఓకే సార్, రైట్. తర్వాత మొదటి ఇంట్లో కనుక రాహు ఉంటే, సాధారణంగా శనివత్ రాహు, కుజవత్ కేతు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే రాహువు ఎక్కడ ఉన్నా కూడా శని భగవానులాగే యాక్ట్ చేస్తారు, నెంబర్ 1. నెంబర్ 2, ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటి అధిపతిగా యాక్ట్ చేస్తారు. నెంబర్ 3, ఎవరితో ఉంటే వాళ్ళలా యాక్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ రాహు ఏంటంటే
ఒక పర్టికులర్ ప్రిన్సిపల్ అనేవి ఆయనకు ఉండదు. ఒక 50% శని భగవానుడు దానికి రిజల్ట్స్ ఇస్తారు. ఎందుకంటే శని భగవానుడికి ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట రాహు. అదేవిధంగా ఆయన ఏ ఇంట్లో ఉంటే, ఒక సొంత ఇల్లు లేదు కాబట్టి ఆయనకి శుక్రుడి ఇంట్లో ఉంటే శుక్రుడిలాగా, గురుడి ఇంట్లో ఉంటే గురుడిలాగా ఆ ఫలితాలు ఒక 25% ఇస్తారు. ఆయన ఎవరితో కలిసి ఉంటే ఆ గ్రహం తాలూకా ఫలితాలు కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ రాహుని మనం కర్మకారకుడిగా చెప్పుకోవచ్చు. ఎటువంటి కర్మలు అంటే గత జన్మ ప్లస్ ఈ జన్మలో కలిసి కంప్లీట్ చేయాల్సిన కర్మల్ని ఆయన స్థితి చెందిన భావం నుంచి తెలియజేస్తారు. ఒకవేళ లగ్నంలో కనుక రాహు ఉంటే ఖచ్చితంగా క్రిత జన్మలో కర్మలు పెండింగ్ ఉన్నాయి అని మనం భావించవచ్చు. అయితే లగ్నంలో రాహు ఉన్న వ్యక్తి సాధారణంగా అసాధారణ మార్గాల ద్వారా కీర్తి లేదా గుర్తింపు కోరుకుంటారు. అంటే వాళ్ళు చాలా తొందరగా సెటిల్ అయిపోవాలని, నిదానంగా లైఫ్ లో సెటిల్ అవుదాము అని వీళ్ళకి ఉండదు. చాలా తొందరగా లైఫ్ లో సెటిల్ అయిపోవాలి అని అసాధారణ మార్గాల ద్వారా కీర్తి లేదా గుర్తింపు కోరుకుంటారు. తర్వాత లగ్నంలో రాహు ఉన్న వ్యక్తులు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సంప్రదాయాల్ని తక్కువ పాటిస్తారు. ఉదయాన్నే 3 గంటలకు 5 గంటలకు లేచి స్నానం చేయమంటే చేస్తే ఏమవుతుంది, 7 గంటలకు చేస్తే ఏమవుతుంది, అలా ఎదురు ప్రశ్నిస్తూ ఉంటారు. సంప్రదాయాల్ని పాటించరు అన్నమాట. సమాజ కట్టుబాట్ల నుంచి బయటికి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. అంటే ఒక సమాజము మనం కొన్ని కట్టుబాట్లు పెట్టుకుంటాం కదా, ఆ కట్టుబాట్లు వాళ్ళు ఇష్టపడరు. వాటిని బ్రేక్ చేసి బయటికి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఆ మార్గాలు కూడా అన్వేషిస్తూ ఉంటారు. ఎందుకంటే రాహు జనరల్ గా మెస్మరైజింగ్. లాస్ట్ టైం క్లాసుల్లో చెప్పుకున్నట్టు కూడా టు బీ ఫ్రాంక్ ఆయన ఇచ్చేది ఏమీ ఉండదు. ఎంత ధైర్యాన్ని ఇస్తాడంటే నీకెందుకు నేను ఉన్నాను వెళ్ళంటాడు, వెనక్కి తిరిగి చూస్తే ఆయన కనపడ్డు. అలా మెస్మరైజింగ్ చేస్తారనమాట. అంతా మన ముందు ఉన్నట్టే, సర్వం మన చేతిలో ఉన్నట్టే ఉంటది. కానీ ఒక్క క్షణం అయితే మనమే రోడ్డు మీకు వచ్చేస్తాం. అంటే ఒక సంస్థలో ఆయన చెప్తే తప్ప ఏ ఫైలు కదలదు, ఏ పని జరగదు అనే పరిస్థితి నుంచి సడన్ గా ఈయన రోడ్డు మీకు వచ్చేసే పరిస్థితి ఉంటుంది అనమాట. అలాగేంటంటే వీళ్ళు ఎక్కువ విజయాన్ని సులువుగా సాధించాలని ఆశపడుతూ ఉంటారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు క్రికెట్ లో చూడండి, యువరాజ్ సింగ్ 6 బాల్లో 6 పరుగులు కొడితే వీడు 6 బాల్లో 8 సిక్స్లు కొట్టేయాలన్నట్టుగా చూస్తారనమాట. అంటే అసాధారణం, ఏది కూడా న్యాచురల్ గా ఉండదు వాళ్ళ బిహేవియర్. రాహు కనుక లగ్నంలో ఉంటే జాతకుడు ఎక్కువగా ఏకాంతాన్ని ఇష్టపడతాడు. ఒకవేళ ఇలాంటి వ్యక్తుల్ని ఒక 10 మంది గుంపులో కూర్చోబెట్టినా కూడా వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు, వీళ్ళని పట్టించుకోరు. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళు అంతరంగంలో తెలుసుకోవడంలో వీళ్ళని మించిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. వాళ్ళేంటో వాళ్ళకి పూర్తిగా తెలుసు. స్వీయ సాక్షాత్కారంలో అంటే వాళ్ళని వాళ్ళు సాక్షాత్కరించుకోవడంలో వాళ్ళకి వాళ్లే సాటి. ఒకవేళ ఇక్కడ రాహు కనుక శుభగ్రహాలతో చూస్తున్నట్లయితే లేదా శుభగ్రహాలతో కలిసి ఉన్నా, జనరల్ గా లగ్నంలో ఏ గ్రహం ఉన్నా అది శుభత్వాన్ని పొందేస్తుంది. లగ్నంగా పవర్ ఉంది. ఒకవేళ అలా కనుక ఉంటే జాతకుడు దయార్ద్ర హృదయుడు అవుతాడు. అలాగే మంచి విధేయుడిగా ఉంటాడు. మంచి ధైర్యాన్ని కలిగి ఉంటాడు. ఇక్కడ ఒకే ఒక మైనస్ ఏంటంటే పాపం ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడే భార్య ఉంటుంది ఆయనకి.
ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడే భార్య ఉంటుంది ఆయనకి, లగ్నంలో కనుక రాహు ఉంటే. సో వీళ్ళు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే గుర్తింపు తెచ్చుకోవడంలో ఇబ్బంది పడతారు. ఇందాక చెప్పుకున్నాం కదా, తొందరగా సాధించేయాలి అనే ఆ తాపత్రయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కువ ఇతరులతో ఖర్చు పెట్టిస్తారు. ఈ రెండు మైనస్లు అన్నమాట వీళ్ళకి. వీళ్ళు ఖర్చు పెట్టరు, ఇతరులతో ఖర్చు పెట్టిస్తారు. సార్ భార్యనేనా ఇల్ హెల్త్ లేకపోతే హస్బెండ్ కూడా వచ్చా? ఎనీవన్? భార్యనమ్మా, ఓకే, భార్య. సో వీళ్ళకి నివారణలు ఏంటంటే ఏమండి, ఆడవాళ్ళకి లగ్నంలో రాహు ఉన్నట్టే భర్త కూడా ఇబ్బంది పడతారండి. లగ్నంలో రాహు ఉన్న వాళ్ళకి భర్త అనారోగ్యంతో ఉంటారని అడుగుతున్నారా? అవునండి. కాదండి, ఇది మగజాతకుడు. ఇది మగజాతకుడికే వర్తిస్తుందండి, ఆడవాళ్ళకి కాదు. ఇది ఓన్లీ మగజాతకుడికే. భార్య మాత్రమే అనారోగ్యవంతురాలైన భార్య ఉంటుంది. ఇంకా వీళ్ళ రెమెడీస్ ఏంటంటే వెండితోటి ఒక చతురస్రాకారపు ముక్క చేయించుకొని జోబులో పెట్టుకోవాలి. అంటే మనం పూర్వం చూసిన 5 పైసలు బెల్డ్ ఉండేది స్క్వేర్ గా, అలాంటిది వెండితోటి చేయించుకొని ఎప్పుడు జోబులో ఉంచుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు. రాహు బీజ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించాలి. రాహు బీజ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించాలి. ఈ రెమెడీస్ అన్ని హౌసుల్లో ప్లానెట్స్ కి వర్తిస్తాయండి. అందుకే ఇంకా నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను రెమెడీస్ చెప్పను. ఇవన్నీ కూడా స్టాండర్డ్ రెమెడీస్ అన్నమాట. లగ్నంలో రాహు ఉన్నా, 2వ ఇంట్లో రాహు ఉన్నా, 12వ ఇంట్లో రాహు ఉన్నా ఇవే రెమెడీస్ వర్తిస్తాయి అన్నమాట. నల్ల నువ్వులు లేదా నీలం రంగు దుస్తులు దానం చేయాలి. నల్ల నువ్వులు లేదా నీలం రంగు దుస్తులు దానం చేయాలి. సో ఎవరికైనా రాహు లగ్నంలో ఉంటే స్పీడ్ గా సూర్య గారు చెప్పినట్టు 9:30 క్లోజ్ చేసేద్దాం. నాకున్నారండి. చెప్పండి సార్. లగ్నంలో రాహు అండి. ఓకే, ఏమైనా సరిపోయాయా? పంచమంలో గురు వీక్షణ ఉందండి. రైట్. సో కాబట్టి అంటే లగ్నాధిపతి వచ్చేసి దశమంలో ఉన్నాడండి, ఉచ్చలో. ఓకే, ధైర్యానికి ఏం తక్కువ లేదండి. రైట్. ఓకే సార్. భార్య అనారోగ్యం అనేది అది ఇక అది ఉంటూనే ఉంటుంది. అది ఓకే, క్రమం తప్పకుండా. ఇప్పుడు నాకు వస్తూనే ఉంటుంది. అవును. ఆమె బాగుంది అని ఎవరైనా ఎట్లుంది అని అడిగితే నాకు ధైర్యం చాలదండి బాగుందని చెప్పడానికి. ఒకవేళ బాగున్నా కూడా బాగుంది చెప్పడానికి ధైర్యం ఉండదు. ఎందుకంటే మళ్ళీ చెప్తే ఎక్కడ మళ్ళీ సిక్ అవుతుందో అని భయం. అవునండి, కరెక్టే. చాలా కరెక్ట్. చాలా వరకు కొంత ట్రీట్మెంట్ నేనే చేస్తుంటానండి ఆమెకి. ఓకే, ఓకే. మెడిసినల్ ఇవి కూడా నేను ఇస్తుంటాను. ఏదో కాంప్లికేషన్స్ వస్తే, ఎందుకంటే ప్రతిసారి పరిగెడితే ఇంకా నా దగ్గర ఏం మిగలదండి. ఇంకా మిగలడం కాదు, ఇంకా కష్టం. అవును సార్, అవును సార్, రైట్. సో కాబట్టి రెమెడీస్ అంటే ఇక మెడిసిన్స్ నేనే చేస్తుంటా, ట్రీట్మెంట్ నేనే చేస్తుంటా. ఓకే సార్, రైట్ సార్. మీరు ఒక పని చేయండి సార్, పర్సనల్ గా ఒకసారి ఆవిడ చార్ట్ నాకు పర్సనల్ గా పంపించండి. నేను ఇంకేమైనా చేయాలేమో చూసి చెప్తాను. ఇంకా పోతే ఆమెకి లగ్నంలో కుజుడు ఉన్నాడండి. ఓకే, ఇంకా సూపర్ కనెక్షన్ అన్నమాట దీనికి అన్నిటికీ. సూపర్ కనెక్షన్ అంటే ఇక చెప్పబడటం అనేది సంభవమే. సంభవం లేకపోవడం లేదు, సంభవం అనేది 100%. ఇంకొక విషయం, ఉదయాన్నే లేవాలని ప్రయత్నం 100% ఉంటుంది, 200% ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది, ప్రతిదినం సంకల్పించడమే. ఆయన లేవనీయడు, లేస్తే చేయనీయడు. అవును సార్, రైట్, రైట్, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జొన్నలగడ్డి గారు. అదే ఇందాక చెప్పాను ఏదండి, లగ్నంలో రాహు శని ఉన్నారు, లగ్నంలో రాహు కూడా ఉన్నారు. రైట్ సార్. మ్యాచ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత లగ్నంలో కనుక కేతు ఉంటే సార్ ఈ బీజ మంత్రం దొరుకుతుంది, అది ఉంటాయా పుస్తకాల్లో? ఎవరైనా గూగుల్లో కొట్టండి వచ్చేస్తాయి, లేదా నాకు వాట్సాప్ లో హాయ్ పెట్టి నేను పంపిస్తాను. సార్ రెమెడీ ఒక్కసారి చెప్పరా? వెండితో పూర్వం మనకి 5 పైసలు బెల్డ్ ఉండేవి కదమ్మా.
వెండి స్క్వేర్ గా పలక వెండి పలక ఆ సైజులో వెండితో చేయించుకోండి. ఓన్లీ వెండిని జస్ట్ అలా కట్ చేయించి షార్ప్ అంటే గుచ్చుకోకుండా అది బయటికి ఎప్పుడు వెళ్ళినా జోబులో పెట్టుకొని వెళ్ళమనండి. కేతు బీజమంత్రం జపించడం, సారీ రాహు బీజమంత్రాన్ని జపించడం. రాహు వెండిని సూచిస్తుందా అండి? రాహువు వెండిని చూపించదండి, కానీ రెమెడీకి అది పనిచేస్తుంది సార్ బాగా. మామూలుగా వెండి దానం చేయొద్దంటారు కదా. వెండి దానం చేయమని నేను చెప్పలేదు సార్. కాదు మామూలుగా వెండి దానం చేయొద్దంటారు కదా. ఏ గ్రహాని కోసం ఎందుకోసం రాహు వెండి దానం చేయొద్దంటారు? ఒకవేళ వెండి యాక్చువల్ గా మీకు చంద్రుడికి సార్. అందుకే మీరు రుద్రాక్షమాల బంగారంతో కన్నా వెండిలో కట్టించుకుంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఓకే. ఈవెన్ అది మొన్న మాకు కేకే గారు హోరా స్కానర్ లో చూపించినప్పుడు కూడా బంగారంతో ఉన్న రుద్రాక్ష కన్నా వెండితో ఉన్న రుద్రాక్ష మీద ఎక్కువ ఫలితాన్ని ఇచ్చింది. ఓకే. రాగితో చుట్టిస్తే రాగి బాడీ హీట్ కి బ్లాక్ అయిపోతుంది కదా సార్, అందుకు వెండి బెస్ట్. ఓకే సార్, తర్వాత మాట్లాడదాం, మళ్ళీ మనకు టైం చాలదు. రైట్. సో మొదటి ఇంట్లో కనుక కేతు ఉంటే సాధారణంగా జాతకుడు చాలా ఆధ్యాత్మికతో కూడిన ఉంటాడు. జాతకుడు ఎక్కువ ఆధ్యాత్మికత వైపు ఉంటాడు. వీళ్ళకి భౌతిక చింతన అనేటువంటిది ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తే భోజనానికి టైం అయింది వస్తారా అంటే పెట్టి వస్తానంటారు. భోజనం మీద ఆసక్తి ఉండదు. పెడితే తిందాం, లేకపోతే అది ఎప్పుడో పని చేసుకొని పెడుతుందిలే అనే ధోరణిలో ఉంటారు. భౌతిక చింతన మీద ఏకాగ్రత ఉండదు. విచిత్రం ఏంటంటే వీళ్ళకి సంబంధం లేని వ్యక్తులకి వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులు త్యాగంగా ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వచ్చి అడిగారు అనుకోండి, పూర్వం మహారాజులు చూసారా మెళ్ళలోంచి ఇలా చైన్లు తెంపి ఇచ్చేసేవారు. అలా వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది చాలా తృణప్రాయంగా ఇచ్చేస్తూ ఉంటారు. లోతైన ఆత్మ పరిశీలన మరియు తాత్విక లక్షణాలు కలిగి ఉంటారు. లోతైన ఆత్మ పరిశీలన మరియు తాత్విక లక్షణాలు కలిగి ఉంటారు. లగ్నంలో కనుక కేతు ఉంటే వీళ్ళని వీళ్ళు తెలుసుకున్నట్టుగా ఇంకొకరు వీళ్ళ గురించి తెలుసుకోలేరు. అంటే వాళ్ళ గురించి వాళ్ళకి సర్వం తెలుసు. వాళ్ళ మంచి చెడు భవిష్యత్తు వర్తమానం అన్ని వీళ్ళకి తెలుస్తాయి. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే అంతర్ముఖుడిగా ఉంటారు. అంటే ఎప్పుడు వాళ్ళల్లో వాళ్ళు ధ్యానిస్తూ వాళ్ళల్లో వాళ్ళు రమిస్తూ ఒక లోకంలో ఉంటారనమాట. ఒక రమణ మహర్షి లాగా, ఒక ఆధ్యాత్మికవేత్తలాగా అలా వాళ్ళలో వాళ్ళు రమిస్తూ ఆనందిస్తూ జనంలో కలిసిపోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. అంటే వాళ్ళకి పెద్ద సెపరేట్ గా స్పెషల్ చైర్స్ అవేం అక్కర్లే. జస్ట్ నలుగురు కూర్చుంటే వచ్చి వాళ్ళ మధ్యలో కింద కూర్చుని పోవడానికైనా వాళ్ళు పెద్ద ఇబ్బంది పడరు. ఇంకొకసారి అనామకంగా ఉండడానికి కూడా ఇష్టపడతారు. అంటే వాళ్ళకి పెద్ద పేరు ప్రఖ్యాతులు అవేం అక్కర్లే. అసలు అక్కడ వాళ్ళని గుర్తించకుండా ఉంటే చాలు అనేటట్టుగా కూడా వాళ్ళు బిహేవ్ చేస్తారనమాట. మీరు ఎందుకంటే చూడండి, రమణ మహర్షి కూడా గోచిగొడ్డుతోటే తిరిగేశారు మొత్తం అంతా, జీవితం అంతా కూడా. మోక్షకారకుడు కదండి. ఏంటి సార్? మోక్షకారకుడు కూడా అన్ని త్యజిస్తాడు. అదే 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 విచిత్రం ఏంటంటే వీళ్ళల్లో ఒక దైవత్వానికి సంబంధించిన సామర్థ్యం ఉంటుంది, కానీ ఏ కారణం చేత కూడా అది ప్రదర్శించడానికి ఇష్టపడరు. వాళ్ళకి తెలుసు వాళ్ళ ఎనర్జీ ఏంటి, వాళ్ళ శక్తి ఏంటి అన్నది వాళ్ళకి తెలుసు, కానీ అది ప్రదర్శించడానికి ఇష్టపడరు. అవసరమైనప్పుడు వాడతారు. మీకు ఫేస్బుక్ లో చాలాసార్లు చదివి ఉంటారు, టీటీడీకి సంబంధించి ఒక ఇష్యూ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఏదో చేస్తున్నారని చెప్పేసి అంటే ఆ ఈవో పరిగెట్టుకొని స్వామి దగ్గరికి వెళ్తే అది అవ్వదులే, పర్వాలేదు, నేను చూసుకుంటాను వెళ్ళు అని చెప్పి చెప్తారని ఒక స్టోరీ మనం చాలాసార్లు చదివాం. మేబీ అది ఎన్టీఆర్ గారి హయాంలో అనుకుంటా, వెంకటేశ్వర స్వామికి సంబంధించి. అక్కడి నుంచి స్వామి చేస్తారనమాట. అంటే అటువంటి ప్రతిభ సామర్థ్యము అవన్నీ వాళ్ళకు ఉంటాయి, కానీ వాళ్ళు దాన్ని ఎగ్జిబిట్ చేయరు. అవసరం వచ్చినప్పుడు మాత్రం వాడతారు. సో వీళ్ళు ఎక్కువగా ఫేస్ చేసే సవాళ్ళు ఏంటంటే ఎప్పుడు అనిశ్చింతగా ఉంటారు. నిశ్చింతగా కాదు, అనిశ్చింతగా ఉంటారు. అంటే ఏంటి సార్ అనిశ్చింతగా అంటే? ఎక్స్ప్లెయిన్.
అనిశ్చింతగా అంటే నిశ్చింతగా లేకపోవడం అమ్మ. అంటే ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక ఆందోళన, ప్రపంచం ఏమైపోతుందో, లేకపోతే భక్తులు ఏమైపోతున్నారో, లేకపోతే భగవంతుడికి టైంకి ఫుడ్ ప్రసాదం పెట్టారో లేదో అని ఏదో ఒక ఆందోళన వాళ్ళలో అలా రగులుతూనే ఉంటుంది అనమాట. డిస్టర్బ్డ్. వీళ్ళు ప్రాపంచిక ఆందోళనల నుంచి దూరంగా ఉండలేరు. అంటే ఎక్కడ ఏం జరిగినా వీళ్ళకే జరిగిపోతున్నట్టుగా బాధపడతారు. ఇవి వీళ్ళ సవాళ్ళు అనమాట. సో వీళ్ళకి రెమెడీస్ ఏంటంటే, ఏదైనా వెండి ఐటమ్ దగ్గర ఉంచుకోవాలి. ఇందాకలైతే స్క్వేర్, ఇక్కడ అలా అక్కడ ఏదైనా వెండి ఐటమ్, ఒక వెండి చైనో, ఒక వెండి బ్రాస్లెట్, ఏదో ఒకటి ఒంటి మీద ఉండాలి. కేతు బీజమంత్రాన్ని జపించాలి. కుజివత్ కేతు అని చెప్పుకుంటాం కాబట్టి మంగళవారం నాడు దుప్పట్లు కానీ గోధుమ రంగు వస్తువులు కానీ దానం చెయ్యాలి. మంగళవారం నాడు దుప్పట్లు కానీ గోధుమ రంగు వస్తువులు కానీ దానం చేయాలి. ఇంకొక బెస్ట్ రెమెడీ ఏంటంటే, ఎక్కడైనా ధ్యాన సభలు జరుగుతుంటే వెళ్ళి అక్కడ కూర్చొని ధ్యానం చేయడము, ఆధ్యాత్మిక సాధన చేయడము మొదలైనట్లు చేయిస్తూ ఉండాలి. సో ఎవరికైనా లగ్నంలో కేతు ఉన్నారా? సూర్య గారు, రైట్, చెప్పండి సార్. మా అబ్బాయికి లగ్నంలో గురు కేతువులండి. సూపర్, ఇంక తిరిగేలేదు. అయితే సప్తమంలో రాహు ఉంటాడు కదా, ఒకటి ప్లస్ సప్తమంలో కుజుడు కూడా ఉన్నాడు. కుంభలగ్నం. ఓకే, వాడు స్పిరిచువల్ గా ఉన్నాడండి. అబ్బాయి ఈజ్ వెరీ చాలా స్పిరిచువల్ గా ఉంటారండి. అది కనపడ్డు, వాడు చెప్పడు. అవును అవును, అదే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరండి, కానీ అవసరం వస్తే మాత్రం ఎగ్జిబిట్ చేస్తారు. అవసరం వస్తేనే, లేకపోతే అనవసరంగా వాళ్ళ పవర్ ని వాళ్ళు యూజ్ చేయరు. వాళ్ళ జ్ఞానాన్ని గుప్తంగా ఉంచుతారు. అవును సార్. అనితా బాచు గారు. సార్ మా హస్బెండ్ ది లగ్నంలో కేతు ఉంటాడు సార్. యాస్టీస్ కలిసాయి సార్ అన్ని ప్రతి ఒక్కటి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. కోడాటి కృష్ణవేణి గారు. సార్ లగ్నంలో కేతు అలాంగ్ విత్ దట్ కుజుడు. అబ్బో, కుజువత్ కేతు ఇంకా స్ట్రాంగ్. కుంభ లగ్నం 26 degrees, రెండు పక్క పక్కనే. అవసరమైతే అవతల వాళ్ళు కొట్టైనా దైవత్వ మార్గంలోకి లాక్కొస్తారు. అడ్వైస్ అయితే ఇస్తాను, ఆందోళన అంత ఉండదు, ప్రపంచం కానీ ఆ దైవత్వం అంటే ఆందోళన అంటే వీళ్ళ గురించి వీళ్ళకి కాదమ్మా, ప్రపంచం ఏమైపోతుందో. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది, మనకి చాలా మంది చాలా క్యాజువల్ గా మోడీ గారు చూసుకుంటారులే అని అనేస్తారు. కానీ వీళ్ళు అలా కాదు. ఇవాళ ఏమైంది, ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు కొట్టారు, ఏ క్షేపంలో కొట్టారు, ఎలా కొట్టారు, ఎంతమంది చనిపోయారు పాపం. అలాంటి ఆందోళన అనమాట, సమాజం పట్ల ఆందోళన, వీళ్ళ వ్యక్తిగత ఆందోళన కాదు. అంత డీటెయిల్స్ నేను వెళ్ళను, కానీ ఆ దైవత్వం దాన్ని అడ్వైస్ ఇస్తాను. దైవత్వం ముఖ్యంగా డివోషన్ లేని వాళ్ళకి ఇస్తా. ఓకే, రైట్ అమ్మా. శ్రీదేవి గారు. సార్ కుజుడు యొక్క ఇది ఎఫెక్ట్ ఉంటుందా సార్? కుజుడు కూడా పక్కనే ఉన్నాడు కదా. తప్పకుండా ఉంటుందమ్మా, చాలా ఫోర్స్ఫుల్ గా ఉంటుంది. ఏం చేస్తాడు? అదే చెప్తున్నాను కదా, అవతల వాళ్ళు కనుక వీళ్ళ మాట వినకపోతే అవసరమైతే 2 కొట్టైనా మాటలు వినేటట్టు చేస్తారు. ఆ అగ్రెసివ్నెస్ ఉంటుంది అనమాట. దాని మీద శని దృష్టి ఉంది, థర్డ్ ఆస్పెక్ట్. ఓకే, ఇంకా మరి డిసిప్లిన్ విషయంలో వీళ్ళని మనం తట్టుకోలేము. తెల్లారు 5 గంటలు లేవాలంటే ఖచ్చితంగా 5 మీదకి ముళ్ళు వచ్చేటట్టు లేచిపోవలసిందే. మన పద్మనాభ సింహలా చేయడానికి అవ్వదు. రైట్ అమ్మా. శ్రీదేవి గారు. మా పాపది సింహ లగ్నం సార్. ఓకే. లగ్నంలో శని, కేతు, శుక్ర. ఓకే. వీళ్ళు ముగ్గురు ఉన్నారు సార్. అయితే ఇప్పుడు ఇంకా చిన్న అమ్మాయి 17 years కాబట్టి ఎక్కువ స్పిరిచువాలిటీ లేదు, కొంతవరకు ఉంది. ప్రపంచం ఏదైపోతుంది అని టెన్షన్ తనకు ఉండదు సార్. తను హ్యాపీగా తనలో తాను ఉంటది. ఓకే. ఎందుకంటే సింహంలో ఏ గ్రహము ఉన్నా కూడా తన ఒరిజినల్ క్వాలిటీస్ అది ఇవ్వదు. అది బ్యారర్స్ అయినా మనం చాలా సార్లు చెప్పుకున్నాం. అవునవును సార్. కాబట్టి ఇక్కడ ఫలితాలన్నీ అమ్మాయికి వ్యతిరేకంగానే ఉంటాయి. నేను చెప్పినవన్నీ అమ్మాయి విషయంలో రివర్స్ లో ఉంటాయి. అన్ని అంతే సార్, కొంచెం 50-50 లాగా ఉన్నాయి సార్. అంతే అంటే మిగతా ప్లానెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటి తాలూకు ఇంపాక్ట్ కూడా ఉంటుంది అనమాట. అవునవును సార్. రైట్ అమ్మా. చందూరావు గారు. సింహంలో ఏ ప్లానెట్ ఉన్నా ఏమన్నారు?
సింహంలో ఏ గ్రహము ఉన్నా దాని ఒరిజినల్ క్వాలిటీని అది కోల్పోతుంది. అది బ్యారర్ సైన్. అక్కడ ఏ గ్రహము కూడా తన శక్తిని ప్రదర్శించలేదు. సార్ రాహు ఉంటే రాహుకేతువులకు మినహాయింపు ఉంది, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా సూర్య భగవాను అడ్డుకుంటారు కాబట్టి అక్కడ ఆ రెండింటికి కొంచెం ఎగ్జామ్షన్ ఉన్నది. నాకుంది సార్ రాహు. అదే 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 చెప్తున్నాను. గ్రహణం చంద్రరావు గారు. గ్రహణం పట్టినట్టు. ఓకే, దశరథ రామయ్య గారు. ఓకే, రైట్. సో ఇదండి ఈ వారం ప్రాక్టికల్ అనాలిసిస్ ఆఫ్ చార్ట్ తెలుగు గ్రూప్ లో వచ్చిన సభ్యులందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు. రేపు 15వ తారీఖు నుంచి లక్షవారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు, అదేవిధంగా మంగళవారం నాడు మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు అష్టక వర్గం మీద ఒక 8 సెషన్ల క్లాస్ తీసుకోవడం జరుగుతోంది. దానికి నామమాత్రంగా 1499 రూపాయలు ఫీజు పెట్టడం జరిగింది. దీనికి వచ్చే సభ్యులకి అష్టక వర్గం కనీసం వేయడం వచ్చి ఉండాలి. అష్టక వరకు భిన్నాష్టక వరకు వేసిన తర్వాత దాని నుంచి ప్రిడిక్షన్స్ ఎలా చెప్పాలి, ఒకటి మన ఇంట్లో కిచెన్ ఎటువైపు ఉండాలి, మన మదర్ తో రిలేషన్ ఎలాగుంది, ఫాదర్ తో రిలేషన్స్ ఎలాగున్నాయి, అదేవిధంగా బ్రదర్స్ వాళ్ళతో రిలేషన్స్ ఎలా ఉంటాయి, వచ్చే వైఫ్ ఎటువైపు నుంచి వస్తుంది, సంపద మనకి ఇందు లగ్నం ద్వారా ఎటువైపు నుంచి వస్తుంది, అసలు ఇవన్నీ కూడా అష్టక వర్గు ఎందుకు వర్గు చార్ట్లలో D8 కింద లేదు, పరాశరుడు ఎందుకు D8 చెప్పలేదు, జైమిని మహర్షి మాత్రమే ఎందుకు చెప్పడం జరిగింది, ఇలాంటి కూలంకషమైనటువంటి విషయాలన్నీ కూడా వాటిలో చర్చించడం జరుగుతుంది. ఫస్ట్ క్లాసు రేపు లక్షవారం నాడు మే 15వ తారీఖు మధ్యాహ్నం 3:30కి ఫస్ట్ క్లాస్ అందరికీ లింక్ వస్తుంది. డెమో క్లాస్ అది ఫ్రీగా ఉంటుంది, అందరూ కూడా అటెండ్ అవ్వండి. నచ్చిన వాళ్ళు 2వ క్లాస్ నుంచి డబ్బులు కట్టి జాయిన్ అవ్వండి. సో చాలా ఓపిక గా విన్నందుకు అందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు. వచ్చే సోమవారం మళ్ళీ PSC లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.